అమ్మతల్లి వ్యవసాయ క్షేత్రం నాగలితో దున్ని ఒంటె సర్పలేఖనం సర్ప పూజ ఎముక దువ్వెన కాంస ఖడ్గము 7 హోమగుండాలు జంతు బలి బట్టి ఇటుకతో సమాధి. మరి ఎక్కడ బయటపడ్డాయి నాన్న అంటే కాళీబంగంలో ఈ వస్తువులు బయటపడడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. ఏ బంగన్? కాళీబంగంలో. మరి అమ్మ తల్లిని పూజించినటువంటి ఆధారాలు ఇక్కడ బయటపడ్డాయి. వ్యవసాయ క్షేత్రంతో ఓ, ఇక్కడ ఉండేదని, కాళీబంగంలో ఉండేదని కనుగొనడం జరిగింది. నాగలితో దున్ని అంటున్నాను, నాగలితో దున్నిన ఆనవాళ్ళు కాళీబంగంలో బయటపడడం జరిగింది. ఒంటెకు సంబంధించిన కళేబరము కాళీబంగంలో బయటపడడం జరిగింది. సర్పలేఖనం అంటున్నాను, వీళ్ళ లిపి ఏమంటారు? సర్పలేఖనం. ఈ లిపికి సంబంధించిన ఆధారాలు కాళీబంగంలో బయటపడటం జరిగింది. సర్ప పూజ, సర్పానికి చేసినటువంటి పూజ ఆధారాలు ఈ ప్రాంతంలో బయటపడడం జరిగింది. అదే విధంగా ఎముకతో చేసినటువంటి దువ్వెన బయటపడడం జరిగింది. కాంసంతో చేసినటువంటి ఖడ్గము కూడా ఇక్కడ బయటపడడం జరిగింది. 7 హోమగుండాలు, ఏవైతే హోమగుండాలు చేశారు అనే ఆధారాలు ఇక్కడ బయటపడడం జరిగింది. ఎన్ని నానా అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. మరి జంతు బలిని చేసినటి ఆధారాలు కాళీబంగంలో బయటపడ్డాయి. బట్టి ఇటుకతో సమాధి, బట్టితో తయారు చేసినటువంటి ఇటుకతో సమాధిని నిర్మించిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయి నాన్న అంటే కాళీబంగన్. ఏ బంగన్? కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం నాన్న, నల్లని గాజులు. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మరియు ఒక షేర్ చేయండి, మరికొంత మందికి తెలిసేలా ఉపయోగపడుతుంది.